రామ్ రామ్ దోస్తులు, మనం కరోనా తర్వాత చాలామంది ఏదైతే హార్ట్ సంబంధిత వ్యాధులతో చనిపోతూ ఉన్నారు. అకస్మాత్తుగా అప్పటికప్పుడే మనకు మాట్లాడుతూ ఉంటారు, తర్వాత నెక్స్ట్గా వ్యక్తి కనబడకుండా పోతున్నారు. అయితే మనం హాస్పిటల్కి వెళ్ళామంటే హాస్పిటల్లో చూస్తే కూడా పెద్ద పెద్దవి ఉంటున్నాయి. ఆడ పోతే ఫీజెస్ ఎంత ఉంటుంది, అది ఇంకా అదొకటి హార్ట్ ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే మనం బాటరాని పోయేటప్పుడు శాలిని హార్ట్ హాస్పిటల్ ఉంది, చిన్నగా ఉంటుంది, మీకు ఏమి ఇబ్బంది ఉండదు, తక్కువ ఫీజులా మంచిగా చూస్తారు. ఇక్కడ మన సార్ ఉన్నారు, మనతో ఆ సారు డాక్టర్ సార్ ఉన్నారు, ఆ సార్తో మాట్లాడి మళ్ళీ సార్ ఎట్లాంటి వైద్యం చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, హార్ట్ సంబంధిత వ్యాధులు రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరు, హాస్పిటల్ పేరు చెప్పండి. నమస్కారం, నా పేరు డాక్టర్ కళ్యాణ్ పురపాటి, శాలిని హార్ట్ హాస్పిటల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణుని. నిజామాబాద్లో గత 4 సంవత్సరాలుగా కార్డియాలజీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనము గుండె వ్యాధులు ఎందుకు వస్తాయి, సడన్గా ఎందుకు చనిపోతున్నారు, కారణాలు ఏమై ఉండొచ్చు, దీన్ని ఎలా మనం ముందుగానే గుర్తించాలి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసుకుందాం. చూడండి, ముఖ్యంగా గుండె జబ్బు రావడానికి కారణాలు వచ్చేసి వయసు ఎంత ఎక్కువైతే అవుతుందో గుండె జబ్బు రావడానికి అంత ఎక్కువ రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్ళు దాటిన మగవాళ్ళు, 60 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి గుండె వ్యాధి రావడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకి 60 ఏళ్ళనే కాదు, మెనోపాజ్ వచ్చిందంటే చాలు రిస్క్ పెరుగుతూ ఉంటుంది, లేదా గర్భసంచి ఆపరేషన్ అయిపోయిందంటే రిస్క్ పెరుగుతూ ఉంటుంది. ఇది కాక బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబేసిటీ, ఉబకాయ, ఇవి కూడా హార్ట్కి రిస్క్ ఫ్యాక్టర్స్, గుండెపోటు రావడానికి కారణం. అలవాట్లలో వచ్చేసి స్మోకింగ్, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఎక్సర్సైజ్ చేయకపోవడము, డైట్, ఇవి కూడా గుండెపోటు రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్. ఇంకా జన్యుపరమైన కారణాలు అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అమ్మ నాన్నకు కానీ, అన్నదమ్ములకు కానీ, గ్రాండ్ పేరెంట్స్, తాత నాన్నమ్మ ఎవరికైనా గుండెపోటు ఉంది, లేదా వాళ్ళకి బీపీ షుగర్ ఉంది అంటే మనకు కూడా ఆ వ్యాధి రావడం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, ఒకసారైనా ఒక 25 ఏళ్ళు దాటినప్పటి నుంచి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నాయా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా మన అమ్మ నాన్నకి ఉంటే ఖచ్చితంగా ఈ 3 చూసుకోవాలి. స్మోకింగ్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. సిగరెట్, బీడీ, ఎటువంటి స్మోకింగ్ అయినా, వేపింగ్ ఏదైనా సరే దానికి దూరంగా ఉండాలి. అది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ గుండెకి సంబంధించి. ఒబేసిటీ, బరువు కంట్రోల్లో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ ఒకవేళ ఎక్కువ ఉంటే బరువు తగ్గితే కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ 3 కూడా తగ్గుతాయి, హార్ట్ కూడా మంచిది. సో ఇదే దృష్టిలో ఉంచుకొని మేము ప్రతి నెల 2 నెలలకి ఫ్రీగా మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాం. అందుకే మా మెడికల్ క్యాంప్లో ఖచ్చితంగా ప్రతి పేషెంట్కి బీపీ చూస్తాము, ఈసీజీ పరీక్ష చేస్తాము, షుగర్ టెస్ట్ చేస్తాము. 200-300 మంది వచ్చిన అప్పుడు కూడా ఈ పరీక్షలు అన్నీ కూడా ప్రతి వాళ్ళకి చేసినాము. మన నిజామాబాద్లో, గంగస్థాన్, వినాయక్ నగర్, దుబ్బా అన్ని ప్లేస్లో కూడా చేసినాము. మన హాస్పిటల్లో కూడా ప్రతి సోమవారము మొదటిసారి వచ్చిన వాళ్ళకి కన్సల్టేషన్ ఫీజు తీసుకోకుండా గత 4 సంవత్సరాల పైనుంచి ఇట్లాగే చూస్తున్నాం. మనము క్యాంపులలో వేరే కూడా అంటే విటమిన్ డి కానీ, ఫైబ్రో స్కాన్ కానీ ఇలాంటి పరీక్షలు కూడా చేస్తాము. వచ్చిన ప్రతి వారికి ఉచితంగా మందులు కూడా ఇస్తాము. ముఖ్యంగా మేము క్యాంపులు చేసే ఉద్దేశం ఏంటిది అంటే ప్రజల్లో అవగాహన పెంచడం. అంటే ఊరికే వెళ్ళి బీపీ చూపించుకోమంటే అందరూ చూపించుకోకపోవచ్చు, షుగర్ ఉందా చూపించుకోమంటే నాకెందుకు ఉంటుంది షుగర్ అంటారు, కొలెస్ట్రాల్ అంటే ఎందుకు, కొలెస్ట్రాల్ లక్షణాలు ఏమున్నాయి అని అంటారు. కొలెస్ట్రాల్ లక్షణాలు ఏమున్నాయండి, సడన్గా ఎప్పుడైనా గుండె జబ్బు, పక్షవాతం వచ్చినప్పుడు బయటపడుతుంది. అందుకనే అట్లా చేయకుండా మనం ముందే ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఒకసారి నార్మల్ ఉందంటే ఊరుకూరికే చేసేది కాదు, అది డాక్టర్ చెప్తాడు మీ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి, ఏజ్ బట్టి మళ్ళీ ఎప్పుడు చేయాలని చెప్తారు. బీపీ అనేది మాత్రం 25 ఇయర్స్ దాటిన వాళ్ళందరూ ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకున్నా సరే బీపీ కానీ, షుగర్ కానీ ఒక్కసారైనా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మనం చేయగలిగితే, ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు, ఈ జన్యుపరమైన కారణాలు అన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోగలిగితే 90% వరకు మనం గుండె బీమాని అవాయిడ్ చేయగలుగుతాం, నివారించగలుగుతాం. కొంతమందికి 25 లోపున్న వాళ్ళు కూడా ఈ మధ్య సడన్గా చనిపోవడం వింటున్నాం. ఇట్లాంటి ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు, కంజనైటల్ హార్ట్ డిసీజెస్ లేదా చండలోపతిస్, అరిథమియాస్ అంటాం. అంటే ఏంటి అంటే అది అలవాట్లతో కన్నా అది పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం, లేదా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లం, లేదా కొన్నిసార్లు హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతి అంటాం. అంటే ఏంటంటే గుండె వాపు వస్తుంది, అది దానికి కారణం ఏమి ఉండదు, అది మీరు తిన్నందుకో ఏదో షుగర్ ఉన్నందుకో కాదు, అది జెనెటిక్గా జన్యుపరంగా వస్తుంటుంది. సో మరి ఇలాంటి ఎలా గుర్తుపట్టాలి, కొద్దిగానే ఏమన్నా ఎప్పుడైనా చక్కెర వచ్చినట్టు, దడ అనిపించినట్టు, దమ్ము వచ్చినట్టు,
కాళ్ళ వాపు కానీ ముఖం వాపు రావడము, కళ్ళు తిరిగి పడిపోవడము, ఇలాంటివి ఏమన్నా అయినప్పుడు, లేదా ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి సౌండ్ వస్తుందని ఇట్లా ఎవరైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఒకసారి కార్డియాలజిస్ట్ అయితే కలవాలి. ఒకసారి కార్డియాలజిస్ట్ చూసి అవసరాన్ని బట్టి ఈసీజీ కానీ 2D కానీ చూసి ఏమైనా గుండె ప్రాబ్లం ఉందా, ఫ్యూచర్లో వచ్చేలాగుందా, దానికి ఏం జాగ్రత్తలు తీసుకొని ఇండివిజువలైజ్ చేసి చెప్తారు మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. అలా జాగ్రత్త పడితే 90 నుంచి 95% వరకు గుండె బీమార్లన్నీ మనం అవాయిడ్ చేయగలుగుతాం. హార్ట్ అటాక్ రావడము ఇలాంటివన్నీ తప్పించుకోగలుగుతాం. బీపీ కానీ షుగర్ కానీ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది. అంటే టీఎంటీ అంటాం. అంటే ఈసీజీ పరీక్ష నడుస్తున్నప్పుడు చేస్తాం. ఒక 8 నిమిషాలు ఆగకుండా నడవాలి. నడుస్తున్నంతసేపు ఈసీజీలో ఏమైనా కొత్తగా చేంజ్ వచ్చిందా, ఇది చాలా మంచి పరీక్ష. ముఖ్యంగా మగవాళ్ళకి, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి నొప్పి రాకుండా గుండె బీమారు ఉండుండొచ్చు. మనం ఎట్లా గుర్తుపడతాం? మరి ఈసీజీ పరీక్ష నడిపిస్తూ చేస్తాం కదా, దాంట్లో కొన్నిసార్లు బయటపడుతుంది. వీటిలో ఈ మాత్రం టెస్ట్, ఇవన్నీ నాన్ ఇన్వేసివ్ టెస్ట్ అంటాం. అంటే మీకు ఏదో కూర్చో, ఏదో కుట్లేసో ఎట్లాంటి పెద్ద పరీక్షలు కావు ఇవి. మ్యాక్సిమం ఈ టెస్టుల ద్వారానే 90 నుంచి 95% మంది గుండె పేషెంట్స్ని మనం గుర్తుపట్టవచ్చు. అట్లానే ఎప్పుడైనా ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ప్రతిసారి గ్యాస్దే అనుకోవద్దు. ఒకసారి 2 సార్లు తగ్గలేదు, ప్రాబ్లం గ్యాస్దే వేసినా కూడా అట్లే అనిపిస్తుంది, లేదా ఏజ్ ఎక్కువ ఉంది, మనకి షుగర్ కానీ బీపీ కానీ ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి గుండె డాక్టర్ని కలవడంలో తప్పేం లేదు. మీరు ఎంతగానో అది ఎంత ఖచ్చితంగా గ్యాస్దే అనుకున్నా కూడా ఒకసారి గుండెది కాదు అని ప్రూవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలాసార్లు గుండె నొప్పిని పేషెంట్స్ గుర్తుపట్టకపోవడం వల్ల, అశ్రద్ధ చేయడము, ఆలస్యం చేయడం వల్లనే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఫస్ట్ టైం నొప్పి వస్తుంది లేదా దమ్ము వస్తుంది, వాళ్ళు గుర్తుపట్టరు. రెండోసారికో మూడోసారికో చనిపోతుంటారు. అట్లా అంతవరకు తీసుకురావద్దు. మినిమం ఒక ఈసీజీ 2D చూసి చాలా వరకు బయటపడిపోతుంది మనకి అది గుండెదా కాదా అని చెప్పేసి. దాంతో మనకు వచ్చే నొప్పి కానీ ఏదేమి ఉండదు. కాస్ట్ విషయానికి వస్తే కూడా ఈసీజీ అనేది చాలా చిన్న పరీక్షనే, ఒక 200-300లో అయిపోతుంది. 2Dకి కూడా అవసరం బట్టి ఈసీజీ చూసి చెప్తారు. సో ఈ 2 చూస్తే మనకి చాలా వరకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ముఖ్యంగా కావాల్సింది అవగాహన. మీ ఇంట్లో వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఎవరికైనా గుండె ప్రాబ్లం ఉందంటే మీరు కూడా ఒకసారి చూపించుకోవడం ముఖ్యం. అది చూపించుకొని అంత బాగానే ఉందంటే టెన్షన్ పడకూడదు. ఎప్పుడైనా మళ్ళీ ఒక 3 ఏళ్ళకి అట్లా ఎప్పుడైనా వయసు మళ్ళీ ఎక్కువైనాక కూడా మళ్ళీ డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చూపెట్టాల్సి వస్తుండొచ్చు. ముఖ్యంగా ఏజ్ ఎక్కువ వాళ్ళకి ఇది బాగా ఇంపార్టెంట్. ఏజ్ ఎక్కువైన కొద్దీ హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ బాగా పెరుగుతూ ఉంటుంది. సార్ మన దగ్గర ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, అన్ని ట్రీట్మెంట్ అంటే ఎన్ని బెడ్ హాస్పిటల్? చూడండి, మన దగ్గర కార్డియాక్ ఐసీయూ, వెంటిలేటర్, ఈసీజీ, 2D ట్రెడ్మిల్ టెస్ట్, క్యాత్ ల్యాబ్ ఉంది మన దగ్గర. అది బాగా అడ్వాన్స్డ్ 2D మెషిన్, అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ఉన్నాయి మన దగ్గర. యాంజియోగ్రామ్, స్టెంట్ వేయడము, పేస్ మేకర్ వేయడము, పెరికార్డియోసిస్ చేయడం, డివైస్ క్లోజర్ చేయడం, ఇలాంటి అన్ని ప్రొసీజర్స్ కూడా మన దగ్గర అవుతాయి. ఆల్మోస్ట్ అన్నీ కూడా బేసిక్ ఎమర్జెన్సీకి సంబంధించిన కార్డియాక్ ప్రొసీజర్స్ అన్నీ కూడా నిజామాబాద్ లెవెల్కి ఏమైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కొన్ని పరికరాలు అయితే ఈవెన్ హైదరాబాద్తో పోటాపోటీగా ఉన్నాయి. మన 2D మెషిన్ కానీ అదే వచ్చేసి హైదరాబాద్లో టాప్ హాస్పిటల్స్లో ఉండే 2D మెషిన్ ఉంటుంది మన దగ్గర. ఈసీజీ మెషిన్ కూడా హైదరాబాద్లో టాప్ హాస్పిటల్లో ఎంత పెద్ద బంజారాహిల్స్లో హాస్పిటల్ ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది మన దగ్గర. సో ఇది మనం అక్కడ చేసే దాంట్లో సగం రేట్లో చేస్తున్నాం 2D చెప్పాలంటే. ప్లస్ పర్సనల్ కార్డియాలజిస్ట్ కేర్ 24 hours అవైలబిలిటీ ఉంటుంది మన దగ్గర. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ అంటే వాళ్ళకు ముందు జాగ్రత్తలు లేకుండా అదే ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ అనుకోండి, కార్డియాలజిస్ట్ని కనీసం ఒక 6 నెలలకు ఒకసారైనా మీకు ఏం ప్రాబ్లం లేకున్నా కూడా కలవాలి. ప్రాబ్లం అంటే ఏంటిది చెప్పినా కదా, ఛాతీ నొప్పి కానీ, దమ్ము కానీ, చెమటలు బాగా రావడం, కాళ్ళ వాపు కానీ, ముఖం బాగా రావడం, చక్కెర వచ్చినట్టు రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయి కదా. ఏ కొద్దిగా అనుమానం వచ్చినా ఒకసారి మధ్యలో కూడా కలుస్తూ ఉండాలి. ఏ ప్రాబ్లం లేకున్నా కూడా యాక్చువల్గా అయితే 3 నుంచి 4 నెలలకు ఒకసారి కలమంటాము. కుదరకుంటే కనీసం ఒక 6 నెలలకు ఒకసారైనా కలిసి కనీసం ఒక ఈసీజీ అయితే చేస్తూ ఉంటారు. ఇది గుండె పేషెంట్స్కి. హార్ట్ పేషెంట్స్ కాని వాళ్ళు కూడా ఇప్పుడు దాకా చెప్పినట్టుగా బీపీ, షుగర్ ఉన్నాయా, కొలెస్ట్రాల్ ఏమైనా ఉన్నాయా, బరువు కంట్రోల్లో ఉందా, ఇది అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఉన్నంత వరకు మెజారిటీ వాళ్ళకైతే మనం గుండె జబ్బులు అవాయిడ్ చేయాలి. శాలిని హాస్పిటల్కి వచ్చేసి ఫ్రీ చెకప్ ఏదైతే సోమవారం ఉందో చేయించుకొని దాని తర్వాత సార్తోని ఏదైతే 6 నెలలకు ఒకసారి లేకుంటే మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చేసి ఒకసారి కలిసి వెళ్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలామంది గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అదేదో ఈ నూనె అదో ఏదో వేసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పేసి అనుకుంటారు. అట్లా కాదు, ఖచ్చితంగా ఏదన్నా కొద్దిగా దమ్ము వచ్చినా, ఆయాసం వచ్చినా ఒకసారి వచ్చి సార్ని కలండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్పుడప్పుడు ఏదైనా ఉంటాయి కదా చిన్న చిన్న ట్రీట్మెంట్ చేసి మీకు మెరుగుపడవచ్చు. ఇంకేంటంటే వీళ్ళ దగ్గర హార్ట్ అటాక్ రాకుండా కూడా స్టంట్స్ వేయడం జరుగుతూ ఉంటుంది. అవి కూడా ఏదైనా చేసి మనం మీ ప్రాణరక్షణ
చేసే ఏంటంటే దేవుళ్ళ లాంటి వాళ్ళు ఖచ్చితంగా వచ్చేసి కలిసి ఒకసారి శాలిని హాస్పిటల్ని మాత్రం ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయాలని చెప్పేసి ప్రజలందరికీ కోరుతున్నా. చూస్తూనే ఉండండి చట్టం.